హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ యొక్క లెట్రోజ్ అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్రోజ్ టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న ఈ విధంగా ఉంటుంది. సో జనరల్గా డాక్టర్లు దీన్ని ఎక్కువ చూసుకుంటే కనుక ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మహిళల్లో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించడం కోసం అయితే డాక్టర్లు ఈ యొక్క మెడిసిన్ రాస్తూ ఉంటారండి. అలాగే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అండి బ్రెస్ట్ నుంచి ఇంకా వేరే పార్ట్స్ సోకకుండా కూడా ఇది స్టాప్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫర్టిలిటీ సమస్యలను కూడా తగ్గించడం కోసం కూడా డాక్టర్లు ఈ యొక్క లెట్రోజ్ టాబ్లెట్ని రాస్తూ ఉంటారు. ఓకేనా. సో మరి జనరల్గా మనం చూసుకుంటే కనుక అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే కొద్దిమందికి మోనోపోజ్ స్టేజ్కి వెళ్తారు అనమాట. మెనోపోజ్ స్టేజ్కి వెళ్తారు. మెనోపోజ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళకు పీరియడ్స్ రావన్నమాట, అక్కడ స్టాప్ అయిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు కొద్దిమందికి ఈ బ్రెస్ట్ లోపల గడ్డలు అవుతూ ఉంటాయి అనమాట. ఆ బ్రెస్ట్ లోపల గడ్డలు అవి క్యాన్సర్ గడ్డల్లాగా మారుతూ ఉంటాయి. క్యాన్సర్ గడ్డల్లాగా మారి ఆ బ్రెస్ట్ యొక్క షేప్ మారిపోవడము, సైజ్ మారిపోవడము, టెక్స్చర్ మారిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి క్యాన్సర్ కణాలు అనేవి, క్యాన్సర్ గడ్డలు అనేవి శరీరంలో ఉన్న వేరే భాగాలకు కూడా పాకి అక్కడ కూడా ఆ క్యాన్సర్ కణాలను మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నాడు, బాడీ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంటుంది. ఇటువంటి సందర్భాల్లో అది ప్రమాదం కాబట్టి దీన్ని స్టాప్ చేయడానికి డాక్టర్లు ఈ యొక్క లెట్రోజ్ అనే టాబ్లెట్ని రాస్తుంటారండి. సో లెట్రోజ్ టాబ్లెట్లో మనం చూసుకుంటే కనుక డ్రగ్ వచ్చేసి లెట్రోజోల్ అనే డ్రగ్ ఉంటుంది. లెట్రోజోల్ అనే డ్రగ్ ఉంటుంది అనమాట. ఆ లెట్రోజోల్ డ్రగ్ అనేది 2.5 mg అట్లా దొరుకుతూ ఉంటుంది. సో ఇది మనకు ముఖ్యంగా ఈ యొక్క క్యాన్సర్ని, బ్రెస్ట్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అయితే సహాయపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎలా కంట్రోల్ చేస్తుందంటే ముఖ్యంగా ఈ మనకి చెప్పుకున్న బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చెప్పుకుంటే కనుక హార్మోన్ సంబంధించిన క్యాన్సర్ అనమాట అది. ఓకేనా, హార్మోన్కి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ హార్మోన్కి వచ్చింది అనుకోండి క్యాన్సర్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మహిళల్లో ముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్ అనేది ఆ హార్మోన్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ యొక్క క్యాన్సర్ కణాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. క్యాన్సర్ కూడా స్ప్రెడ్ అవుతుంటుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రొడక్షన్ తగ్గించామనుకోండి, దాని లెవెల్స్ తగ్గించామనుకోండి, అప్పుడు ఇది కూడా క్యాన్సర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకని ఈ లెట్రోజోల్ ఏం చేస్తుందంటే లెట్రోజోల్ ముఖ్యంగా శరీరంలో రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ని బాగా కంట్రోల్ చేస్తుందన్నమాట. కంట్రోల్ చేసి ఫుల్గా తగ్గిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గింది అంటే ఇంకా సిమ్టమ్స్, ఇంకా లేడీస్ సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. కాబట్టి ఆ క్యాన్సర్ కూడా ఏదైతే ఉందో తగ్గుముఖం పడుతుంది అన్నమాట. తగ్గుముఖం బట్టి తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా మనకు ఈ లెట్రోజోల్ అనేది పనిచేస్తూ ఉంటుంది క్యాన్సర్ తగ్గించడంలో. ఓకేనా. సో దీన్ని జనరల్గా చూసుకుంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి. కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ రేడియేషన్ చేసుకుంటూ ఉంటారు, రేడియేషన్ థెరపీ చేసుకుంటూ ఉంటారు కదా. ఆ రేడియేషన్ థెరపీ చేసుకుంటూ కూడా కొంతమంది టాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఓకేనా అండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇలాంటి డ్రగ్స్ వాడుతున్నప్పుడు, లెట్రోజోల్ లాంటి క్యాన్సర్ తగ్గించే డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఇంకా హార్మోన్ సంబంధించిన ఉంటాయి కదా, లేడీస్ హార్మోన్ సంబంధించిన ఈ డ్రగ్స్ ఏవి కూడా వాడకూడదు. ఓకేనా. మళ్ళీ తర్వాత కొన్ని రకాలు ఉంటాయి అనమాట. ఇవి ఈస్ట్రోజన్ సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి, ఇథినిల్ ఈస్ట్రోడయాల్ అని కొన్ని ఉంటాయి డ్రగ్స్. అటువంటి 80% వాడకూడదు. ఎందుకంటే అవి మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచే డ్రగ్స్ అవి. ఓకేనా. అవి మళ్ళీ పెంచితే మళ్ళీ క్యాన్సర్ తిరగబడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తగ్గించాలన్నమాట. ఓకేనా అండి, అవి వాడకూడదు. కేవలము లెట్రోజోల్ వాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా అండి. సో ఇది ఫ్రెండ్స్ జనరల్గా లెట్రోజోల్ అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఓకేనా అండి, ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ఇది వాడాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లెట్రోజోల్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ అప్డేట్స్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.